ప్రభుత్వము ప్రజలను కంపెనీలను బెదిరించి ఈడీ, ఐటీ, సిబిఐ దాడులు చేసుకుంటా కొన్ని సంస్థల నుంచి ఆర్థిక లాభాలు పొందిండ్రు. దాంట్లో మెగా సంస్థ, కొన్ని సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు సుమారుగా ఎలక్ట్రో బ్రాండ్లలో 8,200 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. అన్ని పార్టీలు కలిసి 40% బిలో తీసుకుంటే వాళ్ళు సుమారుగా 56% అబో బాండ్స్ తీసుకోవడం జరిగింది, బెదిరించి తీసుకోవడం జరిగింది. అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 11% వచ్చిన ఎలక్ట్రో బాండ్స్ను ఆపేయడం జరిగింది. ఎందుకంటే చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీ రిటర్న్స్ ఇవ్వలేదని, అది 2017లో ఐటీ రిటర్న్స్ ఇవ్వలేదని, మరియు 1994లో అంటే సుమారుగా 30 సంవత్సరాల క్రితం ఐటీ రిటర్న్ ఇవ్వలేదని, ఈ 7-8 సంవత్సరాల క్రితం ఐటీ రిటర్న్ ఇవ్వలేదని 200 కోట్ల రూపాయలు ఫైన్ ఇవ్వడం జరిగింది. చట్టం ప్రకారము ఎలాంటి డిలే అవుతే 10,000 రూపాయలు మాత్రమే ఫైన్ వేయడానికి ఆస్కారం ఉన్నది. ఇంకొకటి, ఈ సంస్థలకు, పార్టీలకు, ఇలాంటి వాటిలకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అది దృష్టిలో ఉంచుకొని ప్రజలు గమనించాలి. మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే ఈ డబ్బుల గురించి వాళ్ళు ఆర్థికంగా లాభపడుకుంటా వేరే అన్ని పార్టీలను అనగదొక్కే రకంగా ఎలక్షన్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. ఖచ్చితంగా వెంటనే కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్కు ఫీజింగ్ను తీసేయాలని కోరడం జరుగుతుంది.